కేవలం 8 నెలల్లో రేవంత్ తెచ్చింది 50,000 కోట్ల అప్పు. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పు 72,658 కోట్లు. సీఎం రేవంత్ ఒక్కడే 8 నెలల్లో చేసిన అప్పు 50,118 కోట్లు. ప్రజలారా ఒక్కసారి ఈ విషయంలో మనకు కూడా అవగాహన ఉండాలి. ఇన్ని కోట్ల రూపాయల అప్పు అసలు ఎందుకు చేస్తున్నారు, ఏమైతున్నాయి ఆ డబ్బులని? అది మరలా మన మీద ట్యాక్స్ల రూపంలో మనమే కట్టాల్సి వస్తుంది. ఇది మనకి మెడ మీద కత్తి పెట్టినట్టే. మనకు ఉచిత పథకాలు వస్తున్నాయి, సబ్సిడీలు అందుతున్నాయి, ఆ బంద్ వస్తుంది, ఈ బంద్ వస్తుంది కాదు, అవన్నీ మనకు పుణ్యానికి వస్తున్నాయి. కాబట్టి ఇట్లా ఇన్ని కోట్ల రూపాయలు మనం అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం పడిపోతున్నది. మనకు ప్రతి ఒక్కటి తెల్లారులేసే పుణ్యానికి కావాలి. రేషన్ షాప్ దగ్గర బియ్యం పుణ్యానికి కావాలి, ఉన్నటువంటి నిత్యావసర సరుకులు రేషన్ షాప్లలో తక్కువ రేట్లకు కావాలి, గ్యాస్ ఏమో సబ్సిడీలకు కావాలి, ఇంట్లో కరెంట్ బిల్లు పుణ్యానికి రావాలి, బస్సు ఎక్కితే బస్సు ఫ్రీగా తిరగాలి, రైతు బంధు కావాలి, రైతు బీమా కావాలి, కళ్యాణ లక్ష్మీలు కావాలి, దళిత బంధు కావాలి, బీసీ బంధువులు కావాలి, మైనార్టీ బంధువులు కావాలి, ఇవన్నీ ఫ్రీగా పుణ్యానికి కావాలి. మనకి పండుకోనికి డబుల్ బెడ్రూమ్లు కావాలి. మనకి హాస్పిటల్లో పోతే మనం పైసలు పెట్టొద్దు, గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే పుణ్యానికి ట్రీట్మెంట్లు కావాలి, ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పుణ్యానికి చదవాలి. ఇవన్నీ డబ్బులు మన మీదనే పడుతున్నాయి. గవర్నమెంట్ ఏం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తెచ్చి పెట్టది. ఆ డబ్బులని మన ద్వారానే ట్యాక్స్ల రూపంలో కట్టిస్తారు. సబ్సిడీలు కావాలి, పింఛన్లు పెరగాలి, ఇవన్నీ ఇట్లా ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులుగా ఉన్నాయి. దానికి మిత్తిలు కట్టాలి. మనకేమో అన్ని పుణ్యానికి కావాలి. ఉంటే ఇంట్లో కూర్చుంటే సుఖంగా రాజాలెక్క వండుకోవాలి. కానీ మనకైతే గవర్నమెంట్ అన్ని వసతులు ఫ్రీగా ఇవ్వాలి. ఇది ఫ్రీగా ఏం వస్తలేవు ప్రజలారా, మనమే కట్టాల్సి వస్తుంది. మనకు మెయిన్గా కావాల్సింది ఏంది? నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి, ఉన్నటువంటి హాస్పిటల్లో మంచి చికిత్సను అందించాలి, స్కూల్ పిల్లలకు విద్యా వ్యవస్థ సక్రమంగా నడవాలి, మంచి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. ఇది కావాల్సింది. పిల్లలు మంచిగా చదువుకుంటే గవర్నమెంట్ స్కూల్ పోయి మంచిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇంట్లోకి డబ్బులు వస్తాయి వాటంతలవే. ఈనాడు అక్కడ విద్యా వ్యవస్థ చక్కగా లేదు. పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు, ఏ విధంగా చైతన్యవంతమవుతారు, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఓటేసినారు కాబట్టి, నాయకులను గెలిపించినారు కాబట్టి బరాబర్ నిలబెట్టి మీ ఎమ్మెల్యేలని ఎంపీలను అడగొచ్చు. మా ఊర్లో మా పిల్లలను పంపించే స్కూళ్ళు సరిగ్గా లేవు, వాటిని పునరుద్ధరించండి, మంచి టీచర్లను పెట్టి మా పిల్లలకు మంచి చదువును అందించండి అని అడగాలి. ఆ దమ్ముందా? లేదు. పుణ్యానికి రావాలి. మా ఉన్నటువంటి నియోజకవర్గంలో హాస్పిటల్ లేవు, మాకు మంచి నాణ్యమైనటువంటి హాస్పిటల్ కట్టించండి, ఇది మాకు చాలు. మిగతా అన్ని మాకు ఉచితాలు వద్దు, ఈ బెనిఫిట్స్ వద్దు, ఈ పథకాలు వద్దు, ఏ బంధులు వద్దు. మాకున్నటువంటి విద్యని, వైద్యాన్ని ఖచ్చితంగా మీరు ఫ్రీగా అందించండి, నాణ్యంగా అందించండి. ఇక వేరే పథకాలు ఏమొద్దు అని చెప్పేసి అడిగే దమ్ముందా? చెప్పేటటువంటి దమ్ముందా ప్రజలకి? అప్పుడు ఖచ్చితంగా ఈ రెండు ఇస్తే ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళంతా వాళ్ళే రేజ్ అవుతారు. నీకు మంచి అవకాశాలు వచ్చినాక, మంచి చదువుకున్నాక ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మంచి ఉద్యోగాలు వస్తే జీతాలు వస్తాయి, ఆ డబ్బులు వస్తాయి. కానీ ఈనాడు ప్రజలకి ఉచితాలు అలవాటు చేసి గవర్నమెంట్ ప్రజలకు కూడా సోయి ఉండాలి. ఇస్తారనగానే భుజాలు దుర్పుకొని ఎగిరి గంతేశుడు కాదు. కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది. పుణ్యానికి బస్సులలో తిరుగుతాము, గ్యాస్ సిలిండర్ వస్తుంది, మనకు ఇంట్లో కరెంట్ బిల్లు తక్కువ అవుతుంది, కథం అయిపోయా. కానీ ఎన్ని కోట్ల రూపాయలు అప్పు అవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా సోయికి రావాలి. ఉన్నటువంటి గవర్నమెంట్ల మీద వేసుడు కాదు, గవర్నమెంట్ ఇస్తుంది అనగానే మనం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్, మనకేం కావాలి? గత ప్రభుత్వము రైతు బంధు ఇస్తుంది, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తుంది. ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి. అదే నిరుపేద రైతుకి ఇస్తే బాగుంటుంది కదా. సో ఈ విధంగా ప్రజలు అడగాలి నాయకులని, ఇది కరెక్ట్ కాదు, ఈ పథకం కరెక్ట్ కాదు, మాకు ఈ విధమైనటువంటి పథకాలు కావాలని అడిగే దమ్ము ఉండాలి. అప్పుడు ఇట్లా అప్పులు తెచ్చి పెడుతుంటే అడిగేటటువంటి రైట్ ప్రజలకు ఉంటుంది, ఓటేసినాం కాబట్టి. ఇవనైనా ప్రజలు చైతన్యవంతంగా అంటే మేము చెప్పుడు కాదు, మీ అంతలో మీకు సోయి రావాలి.